వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు ఈ వీడియో పక్కన పెట్టుకుని మీ అంతట మీరే వెబ్ ఆప్షన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఎటువంటి మిస్టేక్స్ కన్ఫ్యూజన్స్ లేకుండా. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు ఫామ్స్లో వెబ్ ఆప్షన్ లింక్ మీద ప్రెస్ చేసినట్టయితే మనకి వెబ్ ఆప్షన్ సెలక్షన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్ని ఇచ్చారు, ఈ పాయింట్స్ అన్ని చదవండి. ఆల్రెడీ వీటి మీద నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో మిస్ అయినట్టయితే మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఓకే, సో వెబ్ ఆప్షన్ సెలక్షన్ పేజ్లో మీరు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఉంది కదా నెంబర్, ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఇక్కడ ఒక పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. సో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఇదిగోండి వెబ్ ఆప్షన్ సెలక్షన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదని క్రాస్ చెక్ చేసుకోండి. మీ డేటా అంతా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న ఏ డేటా కూడా మీరు మోడిఫై చేయలేరు. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్లో మీ అప్లికేషన్ స్టేటస్ అంతా క్రాస్ చెక్ చేసుకుని డేటా అంతా కరెక్ట్గా ఉంటేనే వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఇది మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే మన ఆంధ్రలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కాలేజ్ టైప్ అంటే ఆంధ్రలో ఉన్న టైప్ ఆఫ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్, అలాగే యూనివర్సిటీస్లో సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు త్వరగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇవి పారామీటర్స్ వాడాలి, లేకపోతే రెండు ఆల్ పెట్టేస్తే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఆల్రెడీ మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కదా, మీరు ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఈ కాలేజెస్ అన్ని ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయనేది రాసుకోండి. ఎగ్జాంపుల్, ఒక ఏయూ రీజన్ స్టూడెంట్ ఎక్కడ జాయిన్ అవుదాం అనుకుంటాడు, ఏయూ రీజన్లోనే జాయిన్ అవుదాం అనుకుంటాడు. ఏయూ రీజన్లోకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు వరకు వస్తాయి. ఓకే, సో ఈ డిస్ట్రిక్ట్లో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని మీ కాలేజ్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎస్వీ రీజన్ కింద ఏమొస్తాయి, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఇలా ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వీలో జాయిన్ అవ్వరు, ఎస్వీ వాళ్ళు ఏయూలో జాయిన్ అవ్వరు. అంటే టాపర్స్ ఉంటే వాళ్ళు టాపర్స్ జాయిన్ అవుతారు, ఎందుకంటే మీకు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు మీ లోకల్ స్టేటస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎస్వీయూ రీజన్ వాళ్ళకి ఏయూలో అంత ఈజీగా సీట్ రాదు, అలాగే ఏయూ రీజన్ వాళ్ళకి ఎస్వీయూలో అంత ఈజీగా సీట్ రాదు. మీరు ఒకవేళ ఎగ్జామ్ టాప్ చేస్తే తప్ప మీకు నాన్ లోకల్ కేటగిరీలో మీకు సీట్ అనేది, ఒకవేళ మీరు ఎగ్జామ్ టాప్ చేస్తే తప్ప అంత ఈజీగా సీట్ రాదు. ఓకే, సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈజీగా మీరు అనుకునే కాలేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. సో మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఎగ్జాంపుల్ నేను శ్రీకాకుళం సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళంలో ఉన్న కాలేజెస్ అన్ని నాకు కనిపించాలి. అప్పుడు ఏం చేయాలంటే శ్రీకాకుళం సెలెక్ట్ చేయండి. శ్రీకాకుళం సెలెక్ట్ చేయగానే శ్రీకాకుళంలో ఉన్న అన్ని కాలేజెస్ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ కాలేజ్ టైప్లో ఆల్ పెట్టాం కాబట్టి విశాఖపట్నం చూద్దాం. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూసి ఆల్ పెట్టాం చూడండి. సో విశాఖపట్నం చూసి ఆల్ పెట్టినప్పుడు ఇక్కడ చూసారా, విశాఖపట్నంలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడ వచ్చినాయి. సో ఆరెంజ్ కలర్లో ఉన్నది ఏంటి, యూనివర్సిటీ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, చూడండి ఇక్కడ బ్లూ కలర్ కొంచెం డార్క్ కలర్లో ఉంది కదా, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్. ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా. అండ్ మిగతా అన్ని కాలేజెస్ కూడా ఒకే కలర్లో ఉంటాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మిగతావన్నీ కూడా. క్లారిటీ వచ్చింది కదా. సో యూనివర్సిటీకి, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్కి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి డిఫరెన్స్ ఇదే. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైప్లో ఆల్ పెట్టాను కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ శ్రీకాకుళంలో ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. వీటిల్లో మీరు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్న, మీరు ఆప్ట్ చేసుకుందాం అనుకుంటున్న కాలేజెస్ లిస్ట్ ఆల్రెడీ రాసుకొని ఉంటారు కాబట్టి వీటిని జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా ప్లస్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఓకే, చూసారా, నేను ఈ కాలేజ్ ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, ఈ గ్రీన్ బటన్ మీద ఇలా ప్రెస్ చేయగానే మనకి ఆప్టెడ్, ఇక్కడ చూసారా ఆప్టెడ్. సో ఇక్కడ ఈ కాలేజ్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఆల్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్ని కూడా ఇలా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ పక్కన ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఆప్టెడ్. మీరు ఏ కాలేజెస్ ఆప్ట్ చేసుకున్నారు ఇప్పటి వరకు, ఇక్కడ ఏ కాలేజ్ ఆప్ట్ చేసుకోలేదు ఈ స్టూడెంట్. ఇక్కడ ఇలా ఆప్ట్ చేసుకోగానే ఇదిగోండి ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ కాలేజ్ అపియర్ అవుతుంది. చూసారా, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ కాలేజ్ అపియర్ అయిపోయింది. ఓకే, సో అలాగే ఇంకొన్ని ఆప్షన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, చూడండి ఇలా ఆప్షన్స్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డిస్ట్రిక్ట్ వైజ్గా మన నచ్చిన కాలేజెస్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట మన ప్రిఫరెన్స్ లిస్ట్కి. రైట్, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయనగరం తెద్దాం. సో ఒక్కొక్కసారి మనకి నో డేటా అవైలబుల్ ఇన్ ద టేబుల్ ఇలా వస్తూ ఉంటుంది. ఓకే, మీరు కంగారు పడాల్సిన పని లేదు, కొన్నిసార్లు అవుతూ ఉంటుంది ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ మనం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూద్దాం. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఓపెన్ చేయగానే చూసారా అన్ని కాలేజెస్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఏంటంటే ఓన్లీ యూనివర్సిటీస్ కావాలనుకోండి, యూనివర్సిటీస్ కాలేజెస్ ఇలా పెట్టుకోండి. విశాఖపట్నంలో ఉన్న యూనివర్సిటీ కాలేజెస్ అన్ని మనకి కనిపిస్తాయి, పేరు అవుతాయి. ఇక్కడ నాకు ఏంటి ఓన్లీ ఏయూ కాలేజ్ మాత్రమే ఉంది. సో ఏయూ కాలేజ్ ఒకటే ఉంది కాబట్టి నేను మెకానికల్ యాడ్ చేసుకుంటాను, ఇది కూడా యాడ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఏమైనా ఉన్నాయని పెట్టుకుంటా, ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్, మనకి మెకానికల్ స్టూడెంట్ కాబట్టి మనకి ఇది అవసరం లేదు. సో నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకున్నాను కదా, ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు
ఈ మెకానికల్ స్టూడెంట్ సిఎస్సి కూడా జాయిన్ అవ్వచ్చు కాబట్టి సిఎస్సి మెకానికల్ రెండు చూపిస్తాడు. ఓకే, సో జాగ్రత్తగా చూసుకొని మీరు ఏ బ్రాంచ్ పెట్టుకుంటున్నారో అన్నది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో మెకానికల్ జీవీపీ అనుకోండి, ఇప్పుడు జీవీపీ యాడ్ చేశాడు, అలాగే జీవీపీలో మళ్ళీ రోబోటిక్స్ యాడ్ చేశాడు, అలాగే విజ్ఞాన్ యాడ్ చేశాడు. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, జీవీపీ వచ్చింది, నెక్స్ట్ విజ్ఞాన్ వచ్చింది. సో ఈ విధంగా ఏ డిస్ట్రిక్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కాలేజెస్ ఇక్కడ అపియర్ అవుతాయి. అపియర్ అయిన తర్వాత మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ మీరు ఆప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాని మీద ప్రెస్ బటన్ నొక్కగానే మనకి ఇటుపక్క యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ ప్రిఫరెన్స్ లిస్ట్కి కాలేజెస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రిఫరెన్స్ లిస్ట్కి కాలేజెస్ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు ప్రిఫరెన్స్ లిస్ట్లో నా ప్రిఫరెన్సెస్కి ర్యాంకింగ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఏయూ కాలేజ్ ఫస్ట్ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ అప్, డౌన్, డిలీట్ ఈ 3 బటన్స్ ఉన్నాయి కదా. డిలీట్, ఒకవేళ ఈ ఆప్షన్ మీరు డిలీట్ చేద్దాం అనుకుంటే, ఓకే, బిఆర్ అంబేద్కర్ కాలేజ్ నాకు వద్దు, డిలీట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ డిలీట్ కొట్టంగానే ఆప్షన్ డిలీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ని నేను ప్రిఫరెన్స్ మారుద్దాం అనుకుంటున్నాను. సో మారుద్దాం అనుకున్నప్పుడు అప్ యారో కొట్టంగానే ఆ కాలేజ్ అప్కి వెళ్ళిపోతుంది, లేదా డౌన్ యారో కొట్టంగానే ఏ కాలేజ్ మారుద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ పక్కన ఉన్న అప్ యారో డౌన్ యారో కొడితే పైకి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో నేను ఏయూ కాలేజ్ కిందని పెడదాం అనుకుంటున్నాను, ఇదిగోండి ఇలా. లేదా ఏయూ కాలేజ్ నేను ఫస్ట్ ఆప్షన్ పెడదాం అనుకుంటున్నాను ఇలా. ఓకే, నెక్స్ట్ జీవీపీ సెకండ్ ఆప్షన్ పెడదాం అనుకుంటున్నాను, జీవీ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ జీవీపీ రోబోటిక్స్ థర్డ్ ఆప్షన్ పెట్టాను. ఓకే, ఫోర్త్ ఆప్షన్ జిఎంఆర్, ఫిఫ్త్ ఆప్షన్ విజ్ఞాన్ పెట్టేశాను కదా. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ నాకు సరిపోతాయి అనుకుంటే నేను ఏం చేయాలి, సేవ్ కొట్టాలి. ఓకే, డూ యూ వాంట్ టు సేవ్ ద కాలేజెస్ సెలెక్టెడ్ అని అడుగుతుంది. ఓకే, ఐ వాంట్ టు సేవ్. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కూడా వస్తుంది. ఓకే, మీరు కాలేజ్ యాడ్ చేసినా, కాలేజ్ని డిలీట్ చేసినా, ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ని మోడిఫై చేసినా ఖచ్చితంగా మీరు సేవ్ కొట్టాలి. సేవ్ బటన్ కొడితేనే ఈ ఆప్షన్స్ సేవ్ అవుతాయి. సో ఇప్పుడు సేవ్ కొట్టాను కదా, లాస్ట్గా నేను సేవ్ కొట్టింది ఏదండి, ఈ 5 సేవ్ కొట్టింది. ఇప్పుడు నేను ఏదో మార్చేసి, ఇప్పుడు ఇలా మార్చేసాను అనుకోండి, మార్చేసి సేవ్ కొట్టకుండా ఉన్నాను అనుకోండి, సేవ్ కొట్టకుండా నేను క్లోజ్ చేసేస్తే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఏవండి, ఇది కదా లిస్ట్. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ లిస్ట్ ఏంటి చూడండి, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ లిస్ట్ ఇదే ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఏయూ, గాయత్రిలో రోబోటిక్స్, జిఎంఆర్, విజ్ఞానం. నేను సేవ్ కొట్టా, అది సేవ్ అయింది. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తాను, పొరపాటున ఏయూ సెకండ్ పెట్టేసి గాయత్రి ఫస్ట్ పెట్టేసి నేను సేవ్ కొట్టకుండా క్లోజ్ చేసేస్తే ఏమవుతుంది అంటే లాస్ట్గా నేను సేవ్ చేసిన మాత్రమే సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. లాస్ట్గా ఏ ఆప్షన్స్ ఏ ఆర్డర్లో సేవ్ అయి ఉంటాయో ఆ ఆర్డర్ని మాత్రమే సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు నేను సేవ్ కొట్టకుండా క్లోజ్ కొట్టేసాను అనుకోండి, లాస్ట్గా సేవ్ అయినప్పుడు ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో క్లోజ్ చేసే ముందు సేవ్ అండ్ ప్రింట్ కొట్టండి. సేవ్ అండ్ ప్రింట్ కొడితే ఏమవుతుందంటే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారో అవి సేవ్ అయ్యి ప్రింట్ అవుట్ వస్తుంది అనమాట, మనకి రెఫరెన్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీజ్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఈ బటన్ జోలికి అసలు ఎవరు వెళ్ళొద్దు, ఫ్రీజ్ చేయొద్దు, ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫ్రీజ్ చేసేసారా మీరు ఇంకా ఆప్షన్స్ మోడిఫై చేసుకోలేరు, యాడ్ చేయలేరు, డిలీట్ చేయలేరు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా హెల్ప్ లైన్ సెంటర్కే వెళ్ళాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్లో కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారా లేదా అనేది నాకు క్లారిటీ లేదు. ఓకే, అర్థమవుతుందా, ఎవరు కూడా ఫ్రీజ్ ఆప్షన్ కొట్టొద్దు. ఓకే, సో మరి ఫ్రీజ్ ఆప్షన్ కొట్టకపోతే నేను ఫైనల్గా ఇచ్చిన ఆప్షన్స్ని ఎలా సేవ్ అవుతాయి, ఆటో సేవ్ అవుతాయి. ఓకే, మీరు లాస్ట్గా ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చేసి వాటిని సేవ్ చేశారో చూడండి, ఈ ఆర్డర్ ఇప్పుడు నేను ఇచ్చానా, ఈ ఆర్డర్ ఇచ్చి సేవ్ కొట్టాను అనుకోండి, డూ యూ వాంట్ టు సేవ్ ది కాలేజ్ సెలెక్టెడ్, సేవ్ కొట్టిన ప్రతిసారి డూ యూ వాంట్ టు సేవ్ ది కాలేజ్ సెలెక్టెడ్ అని అడుగుతుంది. ఓకే, మీరు మోడిఫై చేసి లేదా మీరు ఎడిట్ చేసినా లేదా మీరు యాడ్ చేసినా డిలీట్ చేసినా ప్రతిసారి సేవ్ కొడితే మీకు పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇలా డూ యూ వాంట్ టు సేవ్ ది సెలెక్టెడ్ కాలేజెస్, ఓకే కొడితే వెబ్ ఆప్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇలా పాపప్ మెసేజ్ వచ్చిన తర్వాతనే మీరు సేవ్ అయ్యాయి అని అనుకోవాలి. ఓకే, ఈ లిస్ట్ ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నేను ఒక లిస్ట్ సేవ్ చేశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లిస్ట్ సేవ్ అయింది. సో ఇది ఫైనల్ అనమాట. మరి ఏది తీసుకుంటుంది సిస్టమ్ అంటే లాస్ట్గా నేను సేవ్ చేసిన ఈ ఆర్డర్, ఈ ప్రిఫరెన్సెస్లో ఈ ఆర్డర్ బట్టి ఈ సిస్టమ్ తీసుకొని ఈ ప్రిఫరెన్స్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్లోజ్ బటన్ నొక్కారు అనుకోండి, చూడండి యూ హ్యావ్ సేవ్డ్ 6 ఆప్షన్స్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు గో టు హోమ్ పేజ్ అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ పాపప్ మెనూ ఓపెన్ అయ్యి ఈ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో మీరు క్లోజ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్తుంది మీరు ఎన్ని ఆప్షన్స్ సేవ్ చేశారు అన్నది కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 6 ఆప్షన్స్ పెట్టాను, 6 ఆప్షన్స్ సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ యూ హ్యావ్ సేవ్డ్ 6 ఆప్షన్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఓకే కొడితే మీరు హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ని యాక్సెస్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ఇస్తాను, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా టాప్ కాలేజెస్ ఏంటి, అసలు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అసలు ఏ కాలేజెస్ మీరు ఆప్ట్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ వీడియో సిరీస్ రాబోతుంది. ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండండి. ఇంకా మనకి 4-5 డేస్ టైం ఉంది కాబట్టి మీరు కంగారు పడద్దు, నన్ను కంగారు పెట్టద్దు. ఖచ్చితంగా అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మంచి కాలేజెస్ ఏమున్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్గా మంచి కాలేజెస్ ఏమున్నాయి, టాప్ 30 టాప్ 50 కాలేజెస్ అన్ని ఇస్తాను. దాని పరంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, లాస్ట్ మూమెంట్లో ఇచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ ఒక 10 to 20 minutes వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం సరిపోతుంది. ఓకే, మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. టీచర్ పోర్టల్. థ్యాంక్ యూ.